హాయ్ బ్రో. ఆయన హనుమాన్ ట్రైలర్ వచ్చింది కదా, అవును. ఎలా అనిపించింది మీ ఒపీనియన్? అంటే మనకి ఇంతకుముందు టీజర్ వదిలినప్పుడు కూడా మనం మెయిన్ది మాట్లాడుకుంది అంటే కొద్దిగా కంపేర్ వేరే మూవీకి చేసినారు, అది పక్క కదా. విజువల్స్ పరంగా అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఆ కొండలు కానీ ఆంజనేయుని విగ్రహం కానీ అవన్నీ చాలా బాగా అనిపించింది. ఇంకేదో ఏంటంటే స్టోరీ అంటే సూపర్ హీరోస్కి డ్రెస్ కోడ్ ఉంటేనే వాళ్ళకి పవర్స్ వస్తాయి కదా. దీంట్లో ఆ డ్రెస్ కోడ్తో కాకుండా నార్మల్ న్యాచురల్గా పవర్స్ రావాలని హీరో కాటికి అయితే పొయ్యి అంటే దొంగనించాలని చూస్తాడు. మళ్ళీ అది ఎలా అవుతుందని స్టోరీ అయితే పక్క పెట్టేద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత హెవీగా అయితే అనిపించలేదు, ఒక సైకో దానిలాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఫైట్స్ వరలక్ష్మి శరత్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే తన సిస్టర్ క్యారెక్టర్ చేస్తుందని మామూలు విలన్ రోల్ ఉండేది అనుకునే. ఆ ఫైట్స్ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే హెలికాప్టర్కి ఆ షాట్ ఆడ కూడా డీటెయిలింగ్ విజువల్ అనేది బాగుంది. ఆ ఇగ్గడం కానీ చాలా అవి కొన్ని బాగుండేవి. మనం మళ్ళీ మహేష్ బాబు పోటీ ఇస్తాడా పోటీ ఇయ్యడా అనేది థియేటర్కి వెళ్ళి విలన్ లుక్ ఎలా అనిపించింది? విలన్ లుక్ బాగుంది అనిపించింది. వెన్నెల కిషోర్ది అయితే అంత ఇంప్రెస్ అయితే లేదు, బాగా నచ్చలేదు కొద్దిగా వెన్నెల కిషోర్ది అయితే. విలన్ది అయితే ఇంకా నార్మల్, అంత హెవీ కాకుండా ఆయన చూసినాం కదా ఏదో మూవీలో ఉన్నాడు అట్లా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా డీసెంట్, అంత బాగా. ఇంకా విజువల్సే బాగున్నాయి. ఇంకోటి గ్రాఫిక్స్ బాగున్నాయి. మళ్ళీ లాస్ట్లో అవి నీళ్ళు ఎడార్లు మేఘాలు హిమాలయ కాటి తీసుకోవచ్చు, ఆ సీన్స్ కూడా బాగున్నాయి. మెయిన్ అయితే కొన్ని విజువల్ వండర్స్ అయితే బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కోసం చూడొచ్చు అంటారు. విఎఫ్ఎక్స్ గురించి అదే మొత్తం పెడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ అలాగే ఉంటే మాత్రము, మళ్ళీ అలా లేకుంటే మాత్రం కొద్దిగా కొట్టాడు కదా హిట్, ఇది హిట్ అవుతుందంట. మళ్ళీ సేమ్ హీరో ధ్రువసజ్జకి మళ్ళీ రెండో హిట్ పడుతుందో పడదో అంటే కొద్దిగా అయితే అయిపోయిండే. మళ్ళీ విజువల్స్ వండర్స్ ప్రకారంగా అయితే ఉంది. కొద్దిగా స్టోరీ పరంగా అంటే నాకు కొద్దిగా చూస్తే నితిన్ మూవీ ఒకటి ఆంజనేయుది అని వస్తుంది చూడు, శ్రీ ఆంజనేయ సేమ్ కొద్దిగా అట్లా సిమిలారిటీ కనబడుతుంది. అలాగానే ఉంటే కొద్దిగా కష్టము, వేరేలాగా ఉంటే మాత్రం మంచిగా అవుతుంది. హీరో చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు కూడా చైల్డ్ గానే అనిపిస్తున్నాడు నీకు, హీరోలో అనిపిస్తున్నాడు అంటే కొద్దిగా ఇంకా యంగ్ లుక్, చాలా అడల్ట్ ఏజ్కి అయితే రాలేదు, ఇంకా చిన్నపిల్ల లెక్కనే కనబడుతుంది, యంగ్ లో అయితే ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.